తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నది సామెత. చంద్రబాబు గారు ఒకటి తెలిస్తే రాధాకృష్ణ గారు మరొకటి తెలుస్తుంటారు. చంద్రబాబు గారు ఒక ట్వీట్ చేసేసారు చక్కగా, తెలుగుదేశం జనసేనలకి సీట్లు నేను కేటాయించేసాం, వాళ్ళ సీట్లు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కానీ ఆంధ్రజ్యోతి ఏం రాస్తుంది, చంద్రబాబు గారే వాళ్ళకి అభ్యర్థుల పేర్లు చెప్పారు, వీళ్ళైతే గెలుస్తారని చెప్పారు, వాళ్ళకి ఇవ్వండి అని సూచించారు. అంటే టిక్కెట్లేమో బీజేపీ ఇస్తుంది, చంద్రబాబు గారే సీట్లు డిసైడ్ చేస్తారు, వ్యక్తులు డిసైడ్ చేస్తారు. అట్లాగే జనసేనకి సీట్లేమో బాబు గారు ఇస్తారు, వాళ్ళు సీట్లు తీసుకుంటారు, అభ్యర్థులు ఎవరో చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు. ఎందుకు అప్పుడు వాళ్ళ పేరుతో అదేదో ఇదివరకు గవర్నమెంట్ ఉద్యోగాలకు బదులు అవుట్సోర్సింగ్ ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీని ఏమైనా అవుట్సోర్సింగ్ ఇచ్చారో భారతీయ జనతా పార్టీకిను వీళ్ళకి? చంద్రబాబు గారు పాపం నిజాయితీగా చెప్తున్నారు వాళ్ళ సీట్లు ఆడదే అని, కానీ బాబు గారు ఇదంతా నడిపిస్తున్నారే రాధాకృష్ణ గారు రాయడం ద్వారా ఆయన వ్రతం చెడ్డ, ఈయన ఫలితం దక్కనీయకుండా చేస్తున్నారు.